ఈ ముచ్చట ఇప్పుడు చెప్పేది కాదు, మేము 3 నెలల ముంగటనే చెప్పినాం. కావాలంటే ఒకసారి మీరు ఆ వీడియో వెళ్ళి చూడండి. తెలంగాణలో కూటమి, ఇది ఆల్రెడీ మేము చాలా డీప్ అనాలిసిస్ చేసి మీ ముంగటికి తీసుకొచ్చేసినాం. తెలంగాణలో కూటమి ఫామ్ కాబోతుందని. ఇప్పుడు ఎట్లయితే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్ గా నిలబడిందో, ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ఒక కూటమి రాబోతుంది. ఇది ఆల్రెడీ చెప్పేసినాం, అది నిజం కూడా కాబోతుంది. బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిస్తే ఇంకా వేరే అదర్ పార్టీస్ ఎంఐఎం లేదంటే ఇంకేదైనా పార్టీ, ఆల్రెడీ బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ ని ఆయన పార్టీ విలీనం చేసేసిండు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా కూటమి రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎంత నెగటివిటీ ఉండాలనో అంతకంటే ఎక్కువే ఉంది. ఈ నెగటివిటీ అంతా కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కంపల్సరీ జనాలు చూపిస్తారు. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని విషయాలలో చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఏది చూపించాలి అంటే, మాకు గవర్నమెంట్ నచ్చలేదు, అసలు గో బ్యాక్ దిస్ గవర్నమెంట్ అని చెప్పాలనుకుంటే వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు వెయిట్ చేయలేరు కాబట్టి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తెలిసిపోతుంది గవర్నమెంట్ కి ఎంత నెగటివిటీ ఉందనేది. పబ్లిక్ కూడా వాళ్ళు చూపించుకోవాలనుకున్న నెగటివిటీ వాళ్ళు చూపించేస్తారు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడిప్పుడే మొన్ననే మనం మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి మంచి పేరు తీసుకోవడానికి రైతు బంద్ చేసి, అంటే గవర్నమెంట్ ఏ అధికారంలో ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఎలా అయినా మార్చేయగలుగుతుంది, అది మన చేతిలో లేదు. కానీ అట్లా మార్చేద్దామన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇప్పుడు ఆప్షనే లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటి కాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఇది అంతర్గత లోపల జరిగిపోయినాయి, బట్ ఇంకా అఫీషియల్ గా తెలవలేదు. సో ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలుస్తాయో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి గట్టి అంటే గట్టి దెబ్బ పడబోతుంది. కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇవి రెండు కూటమి ఫామ్ అయి బరిలోకి దిగబోతున్నాయి. ఇది 100% ఆల్రెడీ మేము ఇది అనాలిసిస్ చేసినాం. ఒకసారి ఆ వీడియో మీకు క్లియర్ గా చూస్తే అర్థమైతది. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ కూటమి రాబోతున్నాయి అన్న డౌట్ మీకు రావచ్చు, మీతో పాటు నాకు కూడా వచ్చింది. కానీ దీని వెనుక మనం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు తెలిసింది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కి నెగటివిటీ ఉంది, లేదన్నట్లేం, అది అందరికీ తెలుసు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ ని గెలిపించారో విత్ ఇన్ నో టైం ఈ 2 ఏళ్లలో బీఆర్ఎస్ కి మళ్ళీ బలం వచ్చేసింది. బీఆర్ఎస్ మేము మళ్ళీ ప్రజల్లో నిలదొక్కగలుగుతాం అన్న నమ్మకాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీకి కూడా ఈ బీసీ నినాదం ఏదైతుందో దానివల్ల బీజేపీకి కూడా మంచి పేరు అండ్ మంచి అంటే బీజేపీకి కూడా అవకాశం ఇస్తే జనాలకు మంచి చేయగలుగుతా అన్న ఒక నమ్మకాన్ని బీజేపీ పార్టీ సొంతం చేస్తుంది. ఇంకోటి, పహల్గామ్ అటాక్ తర్వాత కూడా బీజేపీకి చాలా అంటే చాలా హైప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు రెండు పార్టీలకి సమన్యాయం ప్రజలు చేయలేరు. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ దిగితే మాత్రం కంపల్సరిగా ఆ కూటమి గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఇదేదో మీది మాటలకు చెప్తుంది కాదు, అనాలిసిస్ చేసిన తర్వాతనే మేము ముంగటికి తీసుకొస్తున్నాం. ఇంకోటి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఇది ఓకే ఫైన్, లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు గెలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 6 పథకాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. పబ్లిక్ ని పట్టించుకోవడం మానేసి ప్రతిపక్షాల మీద వ్యతిరేకతలు, దాడులు, నోట్ల ఇంత వస్తంత మాట్లాడి ఇదే చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి ఇంకా రాను దిగజారిపోతుంది తప్పితే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎవరికి కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎవరికి వాళ్ళ కార్యకర్తలకి ఇది చూసినాక వాళ్ళ కార్యకర్తల కోపం రావచ్చు, మీరు కామెంట్లలో తిట్టినా సరే, బట్ నిజాలు మాట్లాడుకుంటే అట్లనే ఉంటది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఎట్లకైనా జనాలు ఎట్లా గుణపాఠం చెప్పాలో అట్లా చెప్పేస్తారు. బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు ఇప్పుడే జనాల్లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంటున్నాయి. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు అయిపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలిచేస్తారు. ఇంకా కమింగ్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది. కానీ ఒకవేళ ఇదే గనక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేస్ కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేస్ మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ వేటు వేయడము, ఏదో ఒకటి తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేయడం అయిపోయింది. ఇంకా టైం కూడా అయిపోయింది వాళ్ళకి ఏదో ఒకటి తేల్చేయాలని. అప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రివెంజ్ తీసుకోవడానికైనా లేదంటే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడానికైనా బీఆర్ఎస్ వెనక బీజేపీ నిలబడుతుంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు మీరు అన్నట్టే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి పదవి పోవచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోవచ్చు. ఏం జరుగుతుందో మనం చేయలేం. కాబట్టి కూటమి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కూటమి చేయగలుగుతుంది అని మనం అట్లెట్లా చెప్పగలుగుతామని అనుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనం ఆంధ్రాలో చూసినాం, కూటమి ప్రభుత్వం కలిసి ఎంత భారీ మెజారిటీతో గెలిచినాయి. జస్ట్ ఒక 11 నియోజకవర్గాలు మాత్రమే జగన్ కి అప్పగించారు. కాబట్టి మరి తెలంగాణలో బీజేపీ ఉంది, బీజేపీకి బలం ఉంది. ఆంధ్రాలో బీజేపీకి బలం లేదు, మనం ఇది కూడా గమనించాలి. కానీ మన తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ కి రెండిటికి బలం గట్టిగానే ఉంది. ఇవి రెండు ఒకటైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేని పరిస్థితి.
మరి చూడాలి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూటమి గెలిచిన తర్వాత దీన్ని బల ప్రదక్షిణ చేసి అసెంబ్లీ వరకు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి పదవి మీద అనుమానాలుండి ఆయన సీఎం పదవికి న్యాయం చేస్తలేడు అని మళ్ళీ అదొక క్వశ్చన్ రేజ్ అయ్యి అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళీ గవర్నమెంట్ తారుమారై ఏం జరగబోతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మీరు మా వీడియోస్ అన్ని కరెక్ట్ ఫాలో అవ్వండి, ఇవి ఫ్యూచర్ లో ఎలాగైనా నిజాలు కాబోతున్నాయి. ఇప్పటికీ 2-3 వీడియోలు అట్లనే అయినాయి. ఈ కూటమిది కూడా నిజం కాబోతుంది. అఫీషియల్ గా ప్రకటించినప్పుడు అప్పుడు మళ్ళీ మనం దీని గురించి మాట్లాడదాం. సరే, ఇదంతా నేను అనాలిసిస్ చేసిన మీ ముంగడికి తీసుకొచ్చిన. మరి మీ ఉద్దేశం ఏంటి? మీరు అనుకున్నట్టు మీరు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుందా? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నమ్మి ఓటేసినందుకు మీకు కావాల్సిన మార్పు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందా? మీలో ఏమైనా మార్పు జరిగిందా? కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్, పోనీ మీ లైఫ్ ఏమైనా బాగుపడిందా? ఇప్పుడు వచ్చే కూటమి కూడా ఫామ్ అయితే మీకేమైనా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటుర్రా? ఏమనుకుంటారో కామెంట్ చేయండి, దాని మీద మాట్లాడండి.